చూడండి గాయస్ ఎట్లా లేకుండా వస్తుండ దుమ్ము ఇచ్చిపోయినట్టు ఏందో ఏమో అసలు నాకేం అర్థం కావట్లే. నేను అడిగాను, నేను పట్టుకున్నా. సో చూడండి ఇక్కడైతే షాప్స్ ఇవన్నీ అయితే చూడండి ఎట్లున్నాయో. చూడండి ఇక్కడ ఫారినర్స్ వీళ్ళంతా ఎట్లున్నారో అందరికైతే చూపిస్తున్నారు అనమాట. సో కల్చర్ అయితే సో ఫ్యూల్ అయితే ఫిల్ చేసుకోవాలి మళ్ళీ మన దాంట్లో అయితే. సో చూడండి గోల్డెన్ సిటీ అయితే ఎట్లుందో, షాపింగ్ చేస్తున్నారు. స్కూల్ పిల్లల్ని అయితే టూర్ అయితే తీసుకొచ్చారు అనమాట అందరూ. సో చూడండి చూడండి ఎట్లుందో ఇక్కడ వ్యూ అయితే. సో చూడండి ఇక్కడ ఎంట్రన్స్లో అయితే చూడండి మస్తు ఉంది అసలు స్ట్రీట్ అయితే, వ్యూ అయితే. ఓ చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎట్లుందో మొత్తం చూడండి ఎట్లా వ్యూ ఉందో. సో ఇక్కడైతే చూడండి గాయస్ అసలు మొత్తం అసలు గల్లీలు అయితే ఎట్లున్నాయి చూడండి, మొత్తం అసలు డిఫరెంట్గా ఉన్నాయి. గూగుల్ అయితే టర్న్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ అంటుంది అసలు. ఇట్లా ఉందా, ఇట్లా పోతురుగా. సో ఇప్పుడైతే మనం శాండ్ డ్యూన్స్ దగ్గర ఉన్న స్టేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో నేనైతే నైట్ ఒకళ్ళని అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఒకరిని నార్మల్ యాడ్ వస్తే కాంటాక్ట్ చేసాను అనమాట. సో వాళ్ళైతే ఆఫర్ చేసిన 2000 అనమాట ప్యాకేజ్ ప్రైస్ అయితే. సో దాంట్లో అయితే ఇంక్లూడింగ్ మనకి స్టే అయితే ఉంది, ప్లస్ కొంచెం నైట్ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా కాంప్లిమెంటరీగా అయితే మనకి క్యామెల్ రైడ్ అయితే ఉంది. సో ఇంకా కొంచెం వేరే ఎక్స్ట్రా షో కూడా ఉందన్నమాట, నైట్ షో. సో ఇవన్నీ 2000లో అయితే ఉంది ప్యాకేజ్. సో దాని అయితే వాళ్ళు కలిసి ఇంకా వాళ్ళతో కొద్దిసేపు కన్వర్జేషన్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా వాళ్ళైతే లొకేషన్ అయితే ఇచ్చారు నాకు. సో ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇప్పుడు. సో ఇక్కడైతే రోడ్స్ అయితే చూడండి గాయస్ ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ రోడ్ పరిస్థితి అయితే కొంచెం 26 కిలోమీటర్స్, కానీ మనకి రోడ్ కొంచెం బాగాలేకపోవడం వల్ల 30 మినిట్స్ పడుతుంది, 26 కిలోమీటర్సే. సో ప్లస్ వెహికల్స్ అయితే 2 మంత్స్ వస్తున్నాయి అన్నమాట. సో కొంతమంది బైకర్స్ కూడా అయితే చాలామంది అయితే వెళ్తున్నారనమాట. రోడ్ అయితే మొత్తం ఇట్లా ఉందన్నమాట. అందుకే కొంచెం ప్రాపర్గా లేదు రోడ్డు, మొత్తం బాగా యూజ్ చేస్తారు కాబట్టి ఇట్లా ఖరాబ్ అయిపోయింది రోడ్డు. సో లెఫ్ట్కి అయితే కొత్త రోడ్ వేస్తారు అనుకుంటా, అందుకే మొత్తం కార్స్ అయితే అసలు దుమ్ము లేపుతున్నాయి అనమాట. సో జైసల్మేర్ సిటీ నుంచి అయితే మనకి శాండ్ డ్యూన్స్ ఈ ఏరియా అయితే మనకి అప్రాక్సిమేట్ ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట సిటీ నుంచి అయితే. సో చూడండి మొత్తం ఇక్కడి నుంచి అయితే లొకేషన్ అయితే చూడండి ఎట్లుందో అసలు. సో చూడండి మొత్తం ఎడారిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట మనం. చూడండి ఇక్కడ లొకేషన్ అయితే చూడండి అసలు ఎట్లుందో, నెక్స్ట్ లెవెల్ అని మనం చెప్పుకోవాలి. సో ఇక్కడైతే కొంచెం రోడ్ బాగుంది మళ్ళీ. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరైనా వెహికల్స్కి ఇట్లా ఆపితే మాత్రం ఆపొద్దు అని చెప్పారు ఆ భయ వాళ్ళు. అయితే ఎవరైనా లిఫ్ట్ అది అని అడుగుతుంటారు అనమాట. సో వాళ్ళకైతే అసలు ఇవ్వద్దు లిఫ్ట్ అని చెప్పి అయితే చెప్పిండు. కేర్ఫుల్గా ఉన్నారు కొంచెం. సో ఇక్కడైతే దారిలో అయితే మనకి నిన్న నైట్ ఒక విలేజ్ చూసిన. సో ఆ విలేజ్ అయితే చాలా హాంటెడ్ విలేజ్ అనమాట. సో ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళే ఇచ్చారు అనమాట, దానికైతే హాంటెడ్ విలేజ్ అని చెప్పి అయితే ఒక నేమ్ అయితే రాజస్థాన్ గవర్నమెంటే ఇచ్చిందంట. సో అక్కడికైతే వెళ్దాం మనం. అవసరం అయితే ఈరోజు టైం ఉంటే అక్కడికి దారిలోనే ఉంటుంది ఆ విలేజ్. సో టైం ఉంటే అక్కడ అయితే వెళ్దాం, లేకపోతే రేపు ఈరోజు నైట్ మొత్తం అక్కడ వచ్చి చూసుకునే రేపు రిటర్న్లో మనకి ఎట్లా ఏం పని లేదు కాబట్టి సో అది కవర్ చేద్దాం. సో ఇంకా అయితే అదైతే ఫిక్స్ చేయలేదన్నమాట. సో చూడండి మొత్తం రోడ్ వర్క్స్ అయితే అవుతుంది ఎక్కడ చూసినా. మంచిగా
నాకు తెలిసి ఇది 4 వే ఇస్తారు అనమాట. రోడ్డు ఏమాత్రం కనపడట్లే అనమాట. మొత్తం అసలు కార్లు బండ్లు అసలు దీంట్లోనే. ఇక్కడైతే చూడండి ఒక ఫోర్ట్ ఉంది రైట్ సైడ్. సో ఇక్కడైతే పోయి చూడండి మొత్తం ఎట్లా అయిపోయిందో రోడ్ అయితే. చూడండి ఫోర్ట్ వ్యూ అయితే ఇది. వ్యూ చూడండి గాయస్ ఎట్లా లేకుండా వస్తుండ దుమ్ము దూరంగా. సో ఇక్కడైతే చూడండి మొత్తం అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో చూడండి ఇక్కడ మొత్తం స్పోర్ట్స్ ఇవన్నీ అయితే వేస్తారు అనమాట. ఇక్కడైతే చూడండి మొత్తం పారాగ్లైడింగ్లు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా. స్టార్టింగ్లోనే ఉంది ఈ ప్రైస్ అయితే. సో ఇదంతా పారాగ్లైడింగ్ అనమాట. సో ఇప్పుడే ఒక వెహికల్ అయితే పోతుంది. ఇంకా అక్కడ దూరంగా 2 ఎగురుతున్నాయి పారాగ్లైడింగ్లో. 3-4 ఎగురుతున్నారు అక్కడ. ఇదంతా వాళ్ళ ట్రాక్ ఉన్నట్టుంది. సో చూడండి వ్యూ అయితే చూడండి అసలు చుట్టుపక్కల అసలు ఏం లేవన్నమాట. సో మస్తు ఉంది, అది ఎక్స్పీరియన్స్ చేయాలి పారాగ్లైడింగ్ అయితే. సో కాకపోతే టూ మచ్ కాస్ట్ ఉంది. సో ఎంతనో అడగాలి. సో తక్కువ ఉంటే మాత్రం చేద్దాం. మళ్ళీ ఎప్పుడు రాము కదా ఇంత దూరం వచ్చి చేస్తే అయిపోతుంది ఎక్స్పీరియన్స్ అందులో పని. సో ఇంకైతే మనం 12 కిలోమీటర్స్ పోవాలి. సో చూడండి ఇక్కడైతే పారాగ్లైడింగ్ చేస్తున్నారు ఇంట్లో. సో ఇక్కడ మొత్తం స్పోర్ట్సే ఉన్నాయి అన్నమాట. సో రోడ్డు మీదకి సో చూడండి ఇక్కడనే ఉండి పైన. ఇక్కడ మొత్తం లెఫ్ట్లో మొత్తం అదే అనమాట. చూడండి అక్కడ వెహికల్స్తోని. సో వెహికల్ కట్టి అట్లా జీప్కి అయితే చూడండి, జీప్కి కట్టి అయితే అట్లా తీసుకువెళ్తున్నారు. చూడండి ఇంకో ఇక్కడ లెఫ్ట్లో ఉంది చూడండి జీబీ కట్టి అయితే అట్లా ఎగరేస్తారు అనమాట. మొత్తం చూడండి దుమ్ము అయితే ఎట్లా లేస్తుందో. సో కిందికి అట్లా ఉరుతున్నారు అనమాట. ఎవరైనా ఇట్లా వస్తే పట్టుకోవడానికి మాత్రం ఎమ్మటే. ఏమో చూడండి ఇప్పుడే దిగిండు. సో వెల్కమ్ టు పారాస్లైడింగ్ అడ్వెంచర్ సొసైటీ జైసల్మేర్. సో ఇంకా జీప్ సఫారీ ఇవి కూడా ఉన్నాయి అనమాట, చాలా ఉన్నాయి. సో ఎంత ప్యాకేజ్ లాగా అయితే అది చాలా అవుతుంది అనమాట. 8,500 చేంజ్ ఎంతో అన్నాడు ఇందాక బై అయితే. ఇక్కడైతే చూడండి ఒక తను క్యామెల్ పట్టుకొని అయితే పోతున్నా అంకుల్. చూడండి ఇక్కడైతే ఎడారి మధ్యలో అయితే చెరువు ఉంది, నీళ్ళు అయితే చూడండి ఇక్కడ భలే ఉందన్నమాట చూడ్డానికి మొత్తం. సో క్యామెల్స్ ఏమన్నా వాటర్ కావాలంటే ఇంకా వీటికి అయ్యేటట్టుంది. చూడండి ఇక్కడైతే మొత్తం క్యాంపింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. యషిన్ డిజర్ట్ క్యాంప్ అంటే జైసల్మేర్. సో చూడండి ఇక్కడైతే ఫార్మింగ్ కూడా వేసుకుంటున్నాడు. లెఫ్ట్లో చూడండి ఇట్లుంటాయి అనమాట స్టేలు అయితే. చూడండి ఎట్లున్నాయో చిన్న కాటేజ్ టైప్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ముందైతే వెళ్తుంది కదా జీపు. సో ఈ అన్న వాళ్ళదే అనమాట ఇక్కడైతే ట్రావెల్ ఏజెన్సీ. సో మనకైతే జీప్ సఫారీ ఇవన్నీ అయితే రైడ్స్ కూడా యూట్యూబర్ అని చెప్పి అయితే చాలా తక్కువగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో 1000 రూపీస్కి అయితే మనకి జీప్ సఫారీ రైడ్ అని చెప్పి అయితే ప్రొవైడ్ చేస్తా అన్నాడు. 3 డెజర్ట్స్ అయితే కవర్ చేసి సన్సెట్ వ్యూ పాయింట్ అయితే చూపిస్తా అన్నాడు. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఆ బై అయితే నన్ను అయితే క్యాంపింగ్ దగ్గరికి అయితే తీసుకుపోతున్నాను అనమాట. సో రూమ్ చూపించి ఇదే అనమాట, ఇదే జీప్లో అయితే మనకి జీప్ సఫారీ అయితే తీసుకెళ్తా అన్నాడు. సో అరౌండ్ ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి. సో మొత్తం విత్ జీప్ సఫారీ క్యాంపింగ్ వీటితో కలిపి అయితే మనకైతే 3000 అవుతుంది మొత్తం. చూడండి క్యామెల్స్ అయితే పోతున్నాయి. సో ఇక్కడే అనుకుంటా రైట్ సైడ్ ఇక్కడి నుంచి అయితే ఉంది ఎంట్రన్స్ అయితే. సో వీటి డీటెయిల్స్ ఫుల్ డిస్క్రిప్షన్లో అయితే నేనైతే ఇస్తాను అనమాట. సో స్క్రీన్ మీద కూడా చూపిస్తాను ఇలా నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ. సో దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేసారో మనకి ఈ ప్యాకేజ్లో 2000 రూపీస్లో అవి కూడా అయితే చూపిస్తాను. సో ఇప్పుడు జస్ట్ రూమ్కి అయితే వెళ్ళి కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకొని 3కి 4కి అట్లా అయితే వెళ్దామన్నాడు జీప్ సఫారీకి అయితే. సో చూడండి ఇవన్నీ మొత్తం క్యాంప్స్ అనమాట. సో అదే అనుకుంటా
చూడండి మొత్తం స్కిడ్ అవుతుంది బైక్ అయితే. ఇక్కడైతే పార్కింగ్ ఏమంటున్నాం. సో ఇదన్నమాట బయట వ్యూ అయితే చూడండి. మనం తీసుకున్న ప్యాకేజ్ అయితే చూడండి, క్యాంపింగ్ అయితే చూడండి ఎట్లా ఉందో వ్యూ అయితే. సో ఇదైతే వచ్చేసి కోహినూర్ క్యాంప్ అని చెప్పి అయితే దీని అడ్రస్ అనమాట. చూడండి ఇదైతే మన రూమ్ బయట అనమాట, సిట్ అవుట్ ఇది. ఇప్పుడైతే మనకి 4:30కి ఆ టైంకి అయితే వచ్చి మనని భయ్య పొద్దున్న చూపించిన కదా, ఆ భయ్య అయితే వచ్చి మనకైతే ఇంకా తీసుకొని వెళ్తాడు అనమాట జీప్ సఫారీకి అయితే. సో నేనైతే ఇక్కడ బయట సిట్ అవుట్లో అయితే కూర్చున్నా. సో ఇదైతే రూమ్ అయితే కొంచెం ఓకే, నార్మల్ మంచిగానే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే నైట్ అయితే మనకి ఇక్కడైతే ఈవెంట్స్ నడుస్తాయి అనమాట. అయితే 4గా వస్తుంది అనమాట. సో ఇక్కడైతే 31 degrees ఉంది, బయట అయితే ఫుల్ వేడిగా ఉంది. లోపలైతే మనకైతే కూలర్ అయితే ఇచ్చారు, దాని కింద ఉండి బయటికి రాగానే ఫుల్ హీట్ అనిపిస్తుంది. రూమ్ అయితే చూపిస్తాయి అయితే బయట అనమాట ఇట్లా ఉంటుంది. సో లోపలికి వెళ్ళగానే మనకైతే ఒక కూలర్ ఉంది. సో ఇదనమాట రూమ్ టెంట్ పైన అయితే చూడండి వ్యూ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఒక ఫ్యాన్ ఉంది ఇక్కడ అయితే, ఇంకో కూలర్ కూడా ఇచ్చారనమాట. సో ఓకే, స్టే అయితే కొంచెం బాగానే ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం అయితే క్యాంపింగ్ నుంచి అయితే జీప్ సఫారీ అయితే వచ్చింది, బ్రో అయితే వచ్చింది, మనం అయితే అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి ఇదే అనమాట మొత్తం ఇక్కడ క్యాంపింగ్. సో ఇక్కడైతే చూడండి ఎవరు డిఫెండర్ అయితే వేసుకొని వచ్చారు ఫ్యామిలీ వాళ్ళు అయితే. సో ఇక్కడైతే ఫుల్ జనాలు అయితే ఫుల్ వచ్చేసారు అనమాట, చాలామంది. చూడండి శాండ్ అయితే చెప్పులు వేసుకొని వచ్చినాం, మొత్తం ఖరాబ్ అవుతుంది అని చెప్పి. చూడండి వీళ్ళంతా వెనకాలైతే కెమెరా కూడా పెట్టుకోరు. సో అయితే మా జీప్ అనమాట బాయ్. సో ఇక్కడైతే మనం కూర్చున్నాం, వెళ్ళిపోవడమే లేటు. సో ఇదే అనమాట కోహినూర్ డెజర్ట్ క్యాంప్ అయితే. మన స్టే అయితే ఈరోజు ఇక్కడ నైట్ మొత్తం. భయ్య అయితే పాటలు కూడా పెట్టిండు. సో మన బ్యాగ్ అయితే ఇక్కడ పెడదాం. సో చూడండి లొకేషన్ అయితే అసలు సూపర్ ఉందన్నమాట, ఎంత ఉండదు దీంట్లో. సో మాస్క్ అయితే పెట్టుకోవాలి, మొత్తం దుమ్ము అయితే లేస్తుంది. ఇప్పుడే మనం అయితే డెజర్ట్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. నాకు తెలిసి నన్ను ఒక్కడనే తీసుకెళ్తున్నాడు సోలోగా. You better watch out if your enemies are road ahead of full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me, and he gets claws real big, pissed off quick. And if you cross him, you might drop dead. Metaphorically, of course, settling the score, never getting bored. Loves the blood and gold, always wanting more freedom from the source. They don't really listen until they feel the force of bought in. If you start shit, you'll be heartless in the darkness. Torn apart quick, you left scars ripped, you'll be chewed up and discarded. And this world. డెజర్ట్ సఫారీ అయితే అసలు సూపర్ ఉందన్నమాట. సో మీరు ఎవరు వస్తే మాత్రం డెజర్ట్ సఫారీ మాత్రం మిస్ అవ్వకండి. When there's no exit, I'll kill when I'm desperate. ఇక్కడైతే చూడండి మొత్తం చాలా మంది అయితే ఆగారు. ఇక్కడైతే ఒక షాప్స్ కూడా ఉన్నాయి మధ్యలో. జీప్ సఫారీ వేరే నన్ను అయితే ఇక్కడ దింపేసి ఇంకా వేరే టూరిస్టులు అయితే వచ్చారంట. సో వాళ్ళని తీసుకోవడానికి అయితే వెళ్ళండి, నేను ఒక డ్రోన్ షాట్ తీసుకుంటా అని చెప్పి అయితే వచ్చేసరికి. సో చూడండి ఇక్కడైతే సన్సెట్ కూడా అవుతుంది. చూడండి వ్యూ అయితే ఎట్లుందో. సో ఇక్కడ వ్యూ అయితే చూడండి గాయ్స్ ఎట్లుందో. చూడండి థార్ డెజర్ట్ అయితే ఎట్లుందో, సూపర్గా ఉందన్నమాట లొకేషన్ అయితే చూడండి. సో ఇక్కడైతే ఒక టీ స్టాల్ కూడా ఉంది. సో ఇక్కడైతే చూడండి అమ్మాయిలు అయితే ఫోటోషూట్ చేసుకుంటున్నారు. సో చూడండి ఇప్పుడే సన్సెట్ కూడా అవుతుంది అనమాట, బ్యూటిఫుల్ ఉంది వ్యూ అయితే.
సో ఇక్కడైతే రైడ్స్ అయితే ఉన్నాయి అనమాట. మన ఏమంటారు చిన్న బగ్గీ వ్యాన్స్ లాగా ఉంటాయి కదా, సో అవైతే ఇక్కడ రైడ్స్ కూడా ఉన్నాయి. సో చూడండి. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take sh**. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take sh**. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the సో taking. ఇక్కడైతే చాలా కేర్ఫుల్గా ఉండండి సఫర్ చేసేటప్పుడైతే, ఎందుకంటే ఇవి కొంచెం గుద్దుకుంటాయి చూసుకోండి. కొంచెం I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. 20-30 minutes అయితే అసలు సన్సెట్ అయితే వేరే ఉంటుంది. చూడండి ఇక్కడైతే మొత్తం జీప్స్ అయితే ఆపుకోరు, సో కొంచెం నిమ్మలంగా తోలుతుండు. హైట్స్ ఉన్న దగ్గర అయితే అసలు ఘోరంగా ఉండాల్సి వస్తుంది, అప్పుడైతే మొత్తం ఎగరేస్తుంది మొత్తం. అక్కడైతే చూడండి భలేగా వరుసగా పోతున్నాయి. సో మనోడు కూడా బండి స్పీడ్ అయితే పెంచాలి ఇంకా. ఒక్కొక్కరు అయితే వదులుతారు అనమాట. చూడండి ఎట్లుందో వ్యూ అయితే. చూడండి డ్రిఫ్ట్ కొడుతుండ అసలు మొత్తానికి అయ్యా అయితే. తీసుకుపోతుంది గట్టిగా అసలు. చూడండి వెహికల్ అయితే ఇట్లా చెప్తున్నా అసలు. సో అయిపోయింది అనమాట డ్రిఫ్ట్ లాగా కొట్టి అయితే మొత్తం. ఇప్పుడైతే ఒక చిన్న వీడియో లాగా అక్కడైతే ఒక జీబ్ అయితే మొత్తం ఇరుక్కుపోయింది అనమాట దాంట్లో. చూడండి దాంట్లో అయితే తీయడానికి అయితే కష్టాలు పడుతున్నారు అనమాట. చూడండి. సో ఆ బండి అయితే మందే అనుకుంటా, మనం వచ్చాం చూడండి అదే బండి. సో ఇదైతే వచ్చింది అటో ఇటో కష్టాలు పడి. చూడండి మళ్ళీ కూడా అట్లా దొరుకుతుంది దాన్ని. సో చూడండి ఇక్కడైతే ఎట్లుందో భలే ఉంది అసలు, మొత్తం గుండ్రంగా. అంత దూరంలో అయితే పారాస్లైడింగ్ అయితే చేస్తుర్రు. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఎట్లా అక్కడ కూర్చుర్రు. అయినా కానీ
తోలుతారు. నాకైతే ఇందాక అసలు ఇష్టం వచ్చినట్టు తోలుతుంటే పడుతుంది అనమాట. వస్తుర్రా ఇల్లు గుర్తారైంది, జనాలు ఉన్నారు అయినా కానీ అట్నే చూడండి. సన్సెట్ అయితే అవుతుంది. సో బ్యూటిఫుల్ ఉందన్నమాట వ్యూ అయితే. సో నేనైతే స్టే అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మొన్న అయితే డెజర్ట్ సఫారీకి అయితే తీసుకొని వస్తారు. సో చూడండి ఇక్కడైతే చాలామంది ఉన్నారనమాట. మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు వచ్చి అనమాట. మన జీప్ అయితే చూడండి, ది jaisalmertravel.com అని అయితే ఉంటుంది వీళ్ళది. సో ఇక్కడ ఉన్నాడు కదా ఈ బై అయితే అనమాట జీప్ అయితే. సో ది జైసల్మేర్ ట్రావెల్ అని చెప్పి అయితే ఈయనది. సో ఈయనదైతే నీకు పెడతాను చూడండి. ఇక్కడైతే నెంబర్ కూడా ఉంది, జీప్ మీద అయితే నెంబర్. సో ఎవరైనా వస్తే మాత్రం వీళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. సో ఇప్పుడే సన్సెట్ అయితే అయిపోతుంది అనమాట. సో చూడండి అది దాని మీద అయితే అసలు చిన్న పొరగాలు వెళ్తారు, అసలు వేరే వెళ్తారు అనమాట. సో చూడండి ఇక్కడైతే వ్యూ అయితే మొత్తం ఇక్కడ జీప్స్ అయితే ఆగారు. సో ఇప్పుడైతే క్యామెల్ మీద ఎక్కినాం అనమాట మనం. సో చూడండి ఈ భయ్య అనమాట మన క్యామెల్ రైడ్. ఇదైతే మన కాంప్లిమెంటరీ అనమాట. చూడండి ఇప్పుడైతే అన్నీ కూడా ఎక్కారు క్యామెల్ రైడ్ అయితే. ఇచ్చిపోయిండు అటు ఏందో ఏమో అసలు నాకేం అర్థం కావట్లేదు. నేను అడిగాను, నేను పట్టుకున్నా అంటే పట్టుకుంటే అవుతా అనుకుంటా. ఈ క్యామెల్ అయితే చూడండి దీనికైతే ఆవలిస్తుంది, ఇది నిద్ర వస్తున్నట్టుంది ఈ క్యామెల్కి అయితే. నాకు ఇచ్చిండు, నన్ను ఏం చేయదు ఇది. మేరా మోటో బ్లాగ్స్ హైదరాబాద్. సో చూడండి వీళ్ళైతే వీళ్ళైతే చిన్న పొరగాలు తోలుతారు, అసలు మస్తు క్రేజీ తోలుతారు అనమాట. ఒక్కొక్కరికి అయితే వచ్చా ఓపిస్తారు. ఇది ఇట్లా నేను పట్టుకున్నా కదా. సో ఇదైతే నా వెనకాల అయితే ఇంకోటి వస్తుంది క్యామెల్, వాళ్ళ వెనకాల ఇంకోటి వస్తుంది. ఇక్కడైతే చూడండి ఫార్చునర్ వేసుకోవచ్చు, వాళ్ళది ఇరికింది కాకపోతే. ఎందుకు ఆయన ఓన్ వెహికల్ తీసుకొచ్చి కష్టాలు పడాడు. సో ఇక్కడ చూడండి అసలు సూపర్ ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే చూడండి గాయస్, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇంకా వీడియో చూడండి ఎట్లా తీసుకోవచ్చారు ఆంటీ వాళ్ళని. అది చూడండి చూడండి సన్సెట్ కూడా అయిపోయింది అనమాట. సో క్యామెల్ రైడ్ అయిపోయాక ఇంకా మనం అయితే వెళ్ళిపోవడం ఇంకా లేట్. క్యామెల్ రైడ్ అయితే మనకు కాంప్లిమెంటరీ, నార్మల్ అయితే 100 రూపీస్ ఏమో తీసుకుంటారు. సో చూడండి మొత్తం అయితే అయిపోయింది సన్సెట్ అయితే. ఇంకా డైరెక్ట్ ఇంకా మనం అయితే ఈ రైడ్ అక్కడ వదిలిపెట్టేసి ఇంకా మనం అయితే తీసుకొని వెళ్ళిపోతాం అనమాట అన్న. మీరు ఇక్కడికి వస్తే మాత్రం జైసల్మేర్లో డెజర్ట్ సఫారీ రైడ్స్, ఇవి క్యామెల్ రైడ్, ఇంకా అది ఉంది చూసినారా ఆ రైడ్ కూడా, దాన్ని బగ్గీ రైడ్ స్పీడ్ అంటే ఎట్లా వెళ్తారో ఇద్దరు. వాడైతే అసలు ఇంకా అసలు ఆగం ఉన్నాడు చూడండి ఎట్లా వెళ్తుండో. ఆడ ఇంతే ఉండు కానీ అసలు అమ్మ అసలు చూపిస్తుండు పాపం వచ్చే టూరిస్టులకైతే. సో అక్కడైతే మన ఇంకా డ్రాపింగ్ ఇస్తారు అనమాట. సో అయిపోయింది, మ్యాక్సిమం టైం కూడా అయిపోయింది. మన జీబు ఎటో పోయింది, అక్కడ ఉంది వెనకాల ఉంది మనది జీబు. సో ఇక్కడైతే దిగబెడతాడు ఇంకా మనని, ముందైతే అది వస్తుంది. అయిపోయింది అనమాట మనది ఇక్కడ క్యామెల్ రైడ్ అయితే. సో చూసారు కదా, సో 100 రూపీస్ ఏమో తీసుకుంటారు అనమాట క్యామెల్ రైడ్కి. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను వాళ్ళతో వచ్చాను కదా, వాళ్ళతోనే మొత్తం చేయండి. మొత్తం వాళ్ళని అడిగితే వాళ్ళే మొత్తం డీటెయిల్స్ అన్నీ అయితే మీకు చెప్తారు. ఏమైతే 6 అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకా కూడా కొన్ని స్పోర్ట్స్ అయితే నడుస్తున్నాయి. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం క్లోజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే చూడండి ఇక్కడ టీ అన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట.
నన్ను అయితే ఇంకో 15 మినిట్స్ ఆగమన్నాడు. వేరే వాళ్ళని డ్రాప్ చేసి నన్ను ఇంకా మళ్ళీ తీసుకుపోయి నా క్యాంప్ దగ్గర అయితే డ్రాప్ చేయాలి కాబట్టి అయితే వచ్చిండు ఒక పర్సన్. స్నాక్స్ అయితే ఇచ్చారు మనకి. స్నాక్స్ ఇచ్చి చూడండి ఇక్కడ వ్యూ అయితే చూడండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేశారు అన్నమాట. हर जंगल बिच दा मुखड़ा हर नाल पला मंगदा जंगल बिच आया सजना दिल जानिया ये पुकार मेरी बानिया ये कभी तो हंस इन सॉन्ग से आपका स्वागत करेंगे, यानी स्वागत सॉन्ग। तो पहले के जमाने में राजा महाराजा होया करते थे, उनके लिए गाया करते थे। तो आज तो हर एक घर में राजा है। तो आज जो आने वाले ट्यूज के लिए आप लोगों के लिए जो हम पेश करेंगे रागमाड़ पर केसरिया बालम आबोजी पधारो हमारे देश। तो हम राजस्थान में मेहमानों को भगवान के रूप में मानते हैं। अतिथि देवो, गेस्ट इज गॉड।